హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడే రితిక్ రోషన్ గారిది ఫైటర్ మూవీ చూసి రావడం జరిగింది మామ. ముందుగా మీ మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా కొడితే మేము వీడియో పెట్టంగానే మీకు బుడింగ్ అని నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో మనం ఫస్ట్ ఫైటర్ మూవీ గురించి మాట్లాడుకుంటే భయ్య, మూవీ ఎట్లా ఉంది చెప్పు బ్రో అంటే, సినిమా అయితే పగిలిపోయింది గాయస్. నాకైతే లిటరలీ లాస్ట్ 15 minutes క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్ గాయస్. ఆ ఫ్లైట్, అదే ఆ ప్లేన్ ఫైట్ సీక్వెన్సెస్ కానీ, రితిక్ రోషన్ గారి యాక్టింగ్ కానీ, సినిమా స్టోరీ లైన్ ఏంటంటే, రితిక్ రోషన్ ఏంటంటే హెడ్ కమాండర్ గాయస్. తనకేంటంటే తన లైఫ్ తనకి ఒక సంఘటనలు జరుగుతాయి ఒక ఇది వల్ల. సో ఆ సంఘటనలు ఏంటి, దీపికా పడుకొని తన లైఫ్కి ఎట్లా వచ్చింది, అనిల్ కపూర్ గారు పాత్ర ఏంటి, అన్నీ మనం సినిమాలోనే చూడాలి. ఇంకా మూవీ విషయానికి వస్తే గాయస్, సినిమా అయితే బాగుంది. అసలు సిద్ధార్థ్ ఆనంద్ అయితే డైరెక్షన్ చించి పడేశాడు గాయస్, ఇక మామూలుగా లేదు. అంటే నాకు అక్కడక్కడ డల్ మూమెంట్స్ ఉన్నా ఫస్ట్ హాఫ్ కానీ సెకండ్ హాఫ్ కానీ అంతా బాగా తీసుకెళ్ళిపోయే విధానం కూడా చాలా బాగుంది. సో అదే చెప్తున్నాను కదా, సినిమా అయితే బాగుంది, దేనికి వంక పెట్టడానికి లేదు. మ్యూజిక్ కానీ, మనకి అదేంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, ముఖ్యంగా ప్లెయిన్ షాట్ ఫైట్స్ ఉంటాయి. నేను ఇంటర్నేషనల్ లెవెల్లో ఎక్స్పెక్ట్ చేశాను, బట్ వాళ్ళ బడ్జెట్కి సాటిస్ఫై చేశారు. సో ఫైనల్గా ఈ మూవీకి మేము ఇచ్చే జనరల్ మూవీ రేటింగ్స్ ప్రకారంగా 3 out of 5 గాయస్. సో అది గాయస్, మరి ఫైటర్ మూవీ సినిమా రివ్యూ విషయానికి వస్తే మీరేమనుకుంటున్నారు ఈ సినిమా గురించి? ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో రేపు మాత్రం నేను 6:30 రేపు మార్నింగ్ 9:30 లేకపోతే 10:30కి మీకు కెప్టెన్ మిల్లర్ రివ్యూ పోస్ట్ చేస్తాను. సో అప్పటి వరకు మీరు సైనింగ్ ఆఫ్. దిస్ ఈజ్ సిద్ధు రివ్యూస్. బాయ్ గాయస్.